నమస్కారమండి. మనలో చాలామంది ఇళ్లలో అంటే దాదాపు ప్రతి హిందూ కుటుంబంలోనూ తులసి మొక్కకు ఒక ప్రత్యేక స్థానముంటుంది కదా. చాలామంది భక్తితో తులసిని పూజిస్తారు కూడా. కానీ దాని పూర్తి ఆశీస్సులు మనకు అందాలంటే కొన్ని నిర్దిష్ట నియమాలను పాటించటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పుణ్యం మాట అటుంచితే దోషం తగిలే అవకాశముందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఆ తులసి పూజ యొక్క సరైన విధానమేమితో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. చూశారు కదా, ఈ యొక్క వాక్యం చాలు తులసికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి. అందుకే అంటారు, ఇంట్లో తులసి ఉంటే పేదరికం దరిచేరదని, ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు ఆశీషులు ఎప్పుడూ ఉంటాయని. ఇది కేవలం ఒక మొక్క కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమన్నమాట. సరే, మరి ఈరోజు మనం ఏమేమి విషయాన్ని తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా తులసి ప్రాముఖ్యతతో మొదలుపెట్టి తర్వాత పూజలో తెలియకుండా చేసే తప్పులు, నీళ్లు మరియు ఆకులకు సంబంధించిన నియమాలు, వాస్తు ప్రకారం తులసిని ఎక్కడుంచాలి, చివరగా తులసీ వివాహ వేడుక విశిష్టత ఏంటో తెలుసుకుందాం. రైట్. ముందుగా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు తులసికి ఎందుకంత ప్రాముఖ్యత? హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ఎందుకంత గౌరవముందో ఇప్పుడు చూద్దాం. అసలు తులసి అంటే ఎవరు? సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క భూలోక అవతారమే తులసి. ఆమె దేనికి ప్రతీక అంటే పవిత్రతకి, సంపదకి, అన్నిటికన్నా ముఖ్యంగా అచంచలమైన భక్తికి. అందుకే విష్ణుపూజలో తులసికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టుగానే తులసికి శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుకి మధ్య ఒక విడదీయరాని పవిత్ర బంధం ఉంది. ఈ బంధానికి గుర్తుగానే ప్రతి ఏటా వారి వివాహాన్ని జరుపుతారు. ఇదొక దైవిక వాగ్దానాన్ని నెరవేర్చడమన్నమాట. తులసి వెనుక ఒక పెద్ద పురాణ కథే ఉంది. అసలు తులసి పూర్వజన్మలో బృంద అనే పేరుతో ఉండేది. జలంధరుడు అనే రాక్షసుడి భార్య. ఆమె పాతివ్రత్య శక్తి ఎంత గొప్పదంటే ఆ శక్తి వల్ల జలంధరుడిని ఎవ్వరూ ఓడించలేకపోయారు. ఇక దేవతలను రక్షించడానికి విష్ణువే స్వయంగా జలంధరుడి రూపంలో వచ్చి బృంద పాతివ్రత్యాన్ని భంగం చెయ్యాల్సొచ్చింది. ఆ నిజం తెలుసుకున్న బృంద విష్ణువుని శపించినా విష్ణువు ఆమె భక్తికి మెచ్చి ఆమెను పవిత్రమైన తులసి మొక్కగా మార్చి తనతో పాటు ఎల్లప్పుడూ పూజలందుకుంటావని వరమిచ్చాడు. సరే, ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లోనే అత్యంత కీలకమైన విభాగానికి వచ్చేశాం. చాలామంది భక్తితో పూజ చేస్తారు, కాని తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్ అండి. తులసి మొక్కకి ఏ రోజుల్లో నీళ్లు పోయకూడదు? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానమేంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూశారు కదా, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజులు ఇవే: ఆదివారాలు, మంగళవారాలు, ఇంకా ఏకాదశి. ఎందుకంటే పౌరాణిక కథల ప్రకారం ఈ రోజులల్లో తులసిమాత శ్రీహరికోసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసముంటుందట. మనం నీళ్లు పోయడం వల్ల ఆమె ఉపవాసం భగ్నమై ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే ప్రమాదం ఉంది. సరే, నీళ్లు పోయడం గురించే కాదు, తులసి ఆకుల్ని తాకడానికి, కోయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. మరి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆదివారం, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో అస్సలు ముట్టుకోకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఆకుల్ని తుంచుకూడదు. ఎందుకంటే ఆ సమయంలో తులసీమాత విశ్రాంతి తీసుకుంటుందని నమ్మకం. అలా చేయడమంటే ఆమెను అగౌరవపరిచినట్టే. ఇది అస్సలు మంచిది కాదు. అలాగే గ్రహణాలు, సంక్రాంతి, పితృపక్ష సమయాల్లో కూడా తులసిని తాకకూడదు. ఓకే, ఇప్పుడు మనం తులసి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఆకులని ఎలా వాడాలి అనే కొన్ని ముఖ్యమైన నియమాలను చూద్దాం. ఈ రూల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తులసిని తాకే ముందు మనసు, శరీరం రెండూ శుభ్రంగా ఉండాలి. అందుకే స్నానం కంపల్సరీ. ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. అబద్ధాలు, కోపం లాంటివి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని దూరం చేస్తాయి. సూర్యాస్తమయం తర్వాత నీరు పొయ్యకూడదని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలామంది చేసే పొరపాటు. గుర్తుపెట్టుకోండి, తులసి ఆకులు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే వాటిని కేవలం విష్ణువుకి, ఆయన అవతారాలైన కృష్ణుడికి, శాలిగ్రామానికి మాత్రమే పెట్టాలి. దుర్గాదేవికి గాని, వినాయకుడికి గాని తులసి ఆకుల్ని సమర్పించటం శాస్త్రానికి విరుద్ధం. ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిది అంటారు కదా, కాని దాన్ని సరైన దిక్కులో పెట్టడం ఇంకా ముఖ్యం. మరి వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో ఇప్పుడు చూద్దాం. వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే తులసి మొక్కను ఇంట్లో తూర్పు,
ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కుల్లో పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టం. ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాని ఒక్క విషయం, పొరపాటున కూడా తులసిని దక్షిణ దిశలో మాత్రం పెట్టకండి. ఆ దిశ పితృదేవతలకు సంబంధించింది. అక్కడ పెడితే ఇంట్లో అనవసరమైన గొడవలు, నష్టాలు వస్తాయని అంటారు. ఇవి కాకుండా మరికొన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తులసి మొక్కను ఇంటి పైకప్పు మీద అంటే డాబా మీద పెట్టకూడదు. దాని దగ్గర్లో ముళ్ల మొక్కలు అస్సలు ఉండకూడదు. వీలైతే అరటి చెట్టు దగ్గర నాటడం చాలా మంచిది. ఎందుకంటే అరటి చెట్టును కూడా విష్ణు స్వరూపంగా భావిస్తారు కదా. రైట్. ఇక చివరిగా తులసి దైవత్వాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన వేడుక గురించి తెలుసుకుందాం. అదే తులసి వివాహం. అసలు తులసీ వివాహమంటే ఏంటి? ఇది మామూలు వేడుక కాదండి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన తులసీకి, విష్ణు స్వరూపమైన శాలిగ్రామానికి మధ్య జరిగే పెళ్లి. ఈ పవిత్రమైన వేడుకను ఎక్కువగా కార్తీక మాసంలో చేస్తారు. ఈ టైంలో తులసి మొక్కను ఎర్రటి వస్త్రాలు, గాజులు, కుంకుమతో అచ్చం పెళ్లికూతుర్లా అలంకరిస్తారు. తర్వాత శాస్త్రోక్తంగా శాలిగ్రామంతో వివాహం జరిపిస్తారు. మన దగ్గర పెళ్ళిళ్ల సీజన్ కూడా ఈ వేడుకతోనే మొదలవుతుంది తెలుసా? సో చూశారు కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ నియమాలు, సంప్రదాయాలు కేవలం మూఢనమ్మకాలు కావు. ఇవన్నీ తులసి మాత పట్ల మనకున్న భక్తిని, గౌరవాన్ని చూపించే మార్గాలు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుకోడానికి, ఆమె పూర్తి ఆశీస్సులు అందుకోడానికి ఇవి చాలా అవసరం. వెళ్లే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ప్రతిరోజు మనం చేసే ఒక చిన్న పని, ఒక మొక్కకు నీళ్లు పోసి దాన్ని శ్రద్ధగా చూసుకోవడం. ఈ చాలా సింపుల్గా కనిపించే పని మనకి ఆ దైవానికి మధ్య ఉన్న బంధాన్ని ఎంత బలంగా మార్చగలదు? దీని వెనుకున్న ఈ లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే బావుంటుంది.